ప్రార్థన చేసుకొని నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన నీ సముఖంలోని మీ అందరము చేరి 2026 సంవత్సరంలోని జనవరి మాసము మొట్టమొదటి పరిశుద్ధ దినాన నీ సముఖంలోనికి మీ అందరము చేరగలుగుటకు మమ్మల్ని అందరినీ సజీవితలో మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ ప్రత్యేకమైన దినాన జరగనైన ప్రతి ఒక్క ఆరాధనలో మీరు మాకు తోడుగుండనైన దేవా, మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. నీకు మహిమకరముగా ఈరోజు ఆరాధన జరగగలుగుటకు మీ సహాయం అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా, మరి సమయానికంటే ముందుగా విచ్చేసిన నీ బిడ్డలను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. వారిని ఒక ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించి మీ మేలతో తృప్తిపరచండి. వారి హృదయవాంఛలను తీర్చినైన దేవా, మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఇంకా మార్గమధ్యంలో బిడ్డలను సకాలంలో క్షేమకరంగా మా మధ్యలోనికి నడిపించినైన దేవా, మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. దినాన జరిగిన కార్యక్రమంలో అంతటిలో ప్రభు, ఆరాధన క్రమం అంతటిలో ప్రభా, నీకు మహిమకరంగా మేము జరిగించినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఆది నుంచి అంతవరకు కేవలము మీ అధ్యక్షతలో ఈరోజు ఆరాధన జరగగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ వెలుగు మా చుట్టూ ప్రసవింపజేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న ఎవరి బిడ్డలు వచ్చి కొంచెం పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచు. సుమధుర స్వరముల గానములతో అనే పాట పాడుకుందామని.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూత గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆనందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. ఆనందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా
నీలోనే ఆనందం నా దేవ అనే పాట పాడుకుందామండి. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతనే నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతనే నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. హృదయం పొంగెను. నీ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. నీవున్నా నీతో సరి ఏది కాదయ్యా. నీ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. నీవున్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతనే నేను వెతికినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. అందరూ లేచి నిలబడినట్లయితే హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందామండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము.
సంఘ బిడ్డల్ని, అలాగే మరి యొక్క నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో మొదటి ఆదివారంలో మనందరినీ ప్రవేశపెట్టిన దేవుడికి లెక్కలేనటువంటి వందనాలు. అలాగే సంఘానికి కూడా మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 96వ దావీదు కీర్తన మరి ఉత్తర ప్రస్తుతంగా చదువుకుందాం. ముందుగా వసంత గారు వచ్చి చదువుతారు, మరి తర్వాత వచనాన్ని కలిపి చదువుకుందాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూషణులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలములను సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూషణులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాసతను బట్టి జనులకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూర్చోవాలని మనం చేస్తా ఉన్నాం. సండే స్కూల్కి వెళ్ళాలని మనవి. ఎవరమ్మా మీ టీచర్ల పేరు చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. జయ టీచర్, విశ్వా టీచర్ చూసుకుంటారు. మీరు అందరూ కూడా మరి క్రమశిక్షణగా ఉండాలి. కాబట్టి మరి ఈ సంవత్సరంలో కొత్తగా టీచర్స్ వచ్చారు కాబట్టి, సండే స్కూల్ బిడ్డలు కూడా వచ్చారు కాబట్టి మరి జాన్ మోరీ గారు వెళ్ళి కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రార్థించిన తర్వాత సండే స్కూల్ బిడ్డలు స్టార్ట్ చేస్తారు. అలాగే మన మధ్యలో అక్క పాస్టర్ గారు ఉన్నారు, వారు వచ్చి ఈ కీర్తన భాగాన్ని వివరిస్తారు. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మరి దేవుని యొక్క మాటల్ని మీరు వినాలని మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి. 2026 సంవత్సరం మేము మొట్టమొదటి పరిశుద్ధ దినాన్ని మాకు దయచేసిన దేవా నీకు వందనాలు. నువ్వు చేసిన మేలు, నువ్వు చేసిన ఉపకారాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఇప్పుడు నేను నిలబడి 96వ కీర్తనను ధ్యానిస్తుండగా నాకు మారుగా నీవే శక్తిని బలాన్ని దయచేసి నీ వాక్కులు విచ్చుండగా అది వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, నీకు లోబడే మనస్సాక్షిని నాకు మాకు దయచేయమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 96వ కీర్తనని 4 భాగాలుగా విడదీసి చదవాలి. 96వ కీర్తన 1 నుండి 3 వచనాల వరకు ఒకటి, 4 నుంచి 6 వరకు ఒక భాగం, 7 నుంచి 9 వరకు ఒక భాగం, 10 నుంచి 13 వరకు ఒక భాగం చదివితే ఈ కీర్తన మనకు బాగా అర్థమవుతుంది. మొదటి భాగాన్ని మొదటి 3 వచనాలు చదవండి. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా
మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము అనుదినము ఆయన ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో అన్యజనులలో ఆయన మహిమను ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములు ప్రచురించుడి. ఆయన ఆశ్చర్యకార్యములు ప్రచురించుడి. కొత్త సంవత్సరంలో వచ్చాం, కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సింది. మొదటి వచనం అంటుంది, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. యెహోవా మీద ఏ కీర్తన పాడాలి? కొత్త కీర్తన అంటే మన సాక్ష్యం కొత్తగా ఉండాలి, మన ప్రార్థన కొత్తగా ఉండాలి, కొత్త పాటలు నేర్చుకోవాలి, ఉద్యమంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. అలా కొత్త కీర్తన పాడుడి. సర్వ భూజనులారా యెహోవా మీద పాడుడి. అందరూ ఆయన సమస్త దేవతలందరూ కంటేను ఆయన పూజనీయుడు. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకొని ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు నేను చదువుతున్నాను. దయచేసి అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇవాళ ఈ యొక్క లేఖన భాగాన్ని మనము క్షుణ్ణంగా గమనించగలిగినట్లయితే మనము దేవుని ఎరిగిన వారమై ఉండాలని, లేదా ఇక్కడ రాయబడిన మాటలను బట్టి మనం గమనిస్తే మనము దేవుని స్వరాన్ని వినిన వారై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. యేసుక్రీస్తు ప్రభువారిని అనేకులు ఆయన చేసిన కార్యములు చూచినప్పటికీ ఆయనను నమ్మలేదు. ఇవాళ మనము ఆయన పిల్లలమైతే, ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్న వారమైతే ఆయనను మనము నమ్ముతాము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే 27వ వచనంలో అంటున్న మాట ఏంటిదంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుతును. ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు. ఆయనను మనము కనుగొని ఉన్నాం. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు కనుక ఆయన స్వరమును వినేవారిగా మనం ఉండగలిగినట్లయితే ఆయన మనకిచ్చే గొప్పదైనటువంటి బహుమానము ఏంటిది అని అంటే 28వ వచనంలో తెలియజేయబడుతుంది, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. ఇవాళ అందరికీ నిత్య జీవం ఇవ్వట్లేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమయంలో ఆయన రాకడ వచ్చి మధ్యాకాశంలో ఆయన నిలబడి రండి అని అన్నప్పుడు ఎవరు వెళ్తారు అని అంటే, ఎవరైతే ఆయన మాటను విన్నారో, ఎవరైతే ఆయన బిడ్డలుగా ఆయన స్వరాన్ని ఎరిగి ఉన్నారో వారిని ఆయన ఎరిగి ఉంటాడు. వారు ఏం చేస్తారంటే ఆయనను వెంబడిస్తారు. ఈవేళ ఆయన స్వరము మనకు వినపడుచున్న వేళ మనము ఆయనను అంగీకరించే ఆ యొక్క స్థితిలో ఉండాలి. ఎందుకు అనంటే వారికి మట్టుకే ఆయన ఏమిస్తాడంట, నిత్య జీవమును ఆయన ఇస్తాడు. అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇవాళ ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి మొట్టమొదటి పరిశుద్ధ దినమున మనము ఆయన సన్నిధానంలో చేరిన వేళ మనము ఈ సాతాను వలలో చిక్కబడకుండా మనము జాగ్రత్త పడాలి అనంటే ఆయన స్వరాన్ని వినాలి అనే ఆసక్తిని మనము కనపరచాలి. 52 వారాలు మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ అక్కడ దేవుని మందిరాన్ని వెతుక్కొని మీరు దేవుని మందిరంలో గడిపేటట్లుగా మీరు సమయాన్ని వెచ్చించుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ఆయనను మనము ఎరగకుండా ఉన్నట్లయితే ఆయన మనకు నిత్య జీవం ఇవ్వడు. నేడు ఆయన రక్షణ సువార్త మనకు వినపడుచున్న వేళ మనము ఆయన స్వరాన్ని విని, అయ్యా నాకు కూడా నీ రక్షణ అనుభవాన్ని దయచేయి, నీ రక్షణ వస్త్రాన్ని నాకు కప్పు, నేను కూడా నీ బిడ్డలతో పాటు నీ శరీర రక్తములో
చేయివేసే యోగ్యతను నాకు దయచేయని ఈ దినాన ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారు రక్షణ కొరకు ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరికీ నిత్య జీవమునకు వారసత్వము లేదు, కొందరికే ఉన్నది కనుక ఆ రక్షణ అనుభవంలో చేరాలి అని అంటే ఈ లోకంలో మనము జీవిస్తున్న వేళ అందరి ఎదుట యేసే నిజమైన దేవుడు అని నీటి ద్వారా బాప్తిస్మం పొందుకొని మన పాపపు జీవితం అంతటిని సమాధి చేసి నూతన పరచబడి మనము తిరిగి లేచి సంఘంలో చేర్చబడి ఈ రొట్టెలో ద్రాక్షరసంలో చేయి వేస్తేనే కానీ మనము ఆయన మాటను వినిన వారము కాదు గనక ఇవాళ ఆ రీతిగా మాట విని ఆయనను అంగీకరించి ఆయన శరీరాన్ని సాదృశ్యమైనటువంటి రొట్టెను ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసమును భుజించే ధన్యత పొందుకున్న మనందరము ఎటువంటి వారం అంటే నిత్య జీవపు వారసులము. వారికి ఎటువంటి హాని రాకుండా దేవుడు వారిని ఆయన చేతిలో భద్రపరుచుకుంటాడు కనుక ఇవాళ అటువంటి గొప్ప ధన్యతను పొందుకున్న మనమందరము రక్షణ పొందని వారికి సాక్షులుగా ఉంటూ వారికి ఒక మంచి మార్గాన్ని చూపెట్టి ఆ దిశగా మనం అందరం ముందుకు కొనసాగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నిశ్చయంగా సహాయము చేయును గాక. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో భద్రపరచును గాక. సిద్ధపడి విచ్చేసిన వారు మోకరించగలిగినట్లయితే మీ దగ్గరికి రొట్టె అలాగే ద్రాక్షరసము తేబడిచిన వేళ ప్రార్థనాపూర్వకంగా చెప్పబడిన మాటలను నెమరు వేసుకుంటూ ఆయన నిత్య జీవపు వారసులుగా మనమందరము చేరబడినట్లు మనము ప్రయాసపడుతూ పరిశుద్ధాత్మ దేవుడిని సహాయం కోరుతూ మనం ముందుకు కొనసాగుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఈ యొక్క రొట్టె నిమిత్తం మన మధ్యలో ఉన్న బ్రదర్ కృపా ప్రసాద్ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి మా పనులలో అన్ని విషయాలు మాకు తోడైంది కాపాడి ప్రభా, విశ్రాంతి దినం నాడు ప్రభా ఆలోచించుకుంటున్న దయచేసి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. విలువబడిన నీ శరీరం కొరకు ప్రభా ఏసా నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, పూజించిన వారికి అందరికీ ప్రభా ఏసా నీ రక్తంలో ప్రభా కడగబట్టి ప్రభా ఏసా అందరూ ప్రభా ఏసా నేను భయభక్తులు కలిగి ప్రతి కృపను దయచేసి ప్రభా నువ్వే కృప చూపించి ప్రభా ఏసా మా శరీరాలకు ప్రభా ఏసా తగిన శక్తి బలమును తగిన ఆరోగ్యమును కూడా దయచేయమని అడుగుచు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. సిద్ధపడి విచ్చేసిన వారు మీ కుడి హస్తాలను పైకి ఎత్తగలిగితే మీ దగ్గరకు రొట్టె తేబడుతుంది. నీ
పురుషుల్లో సిద్ధపడిన వారు కుడి హస్తం పైకెత్తవలసిన మనవి చేస్తా ఉన్నాం. ఇంకా ఎవరికైనా రొట్టె అందని పక్షాన మీ గుడి హస్తాన్ని పైకెత్తవలసిందిగా మనవి చేస్తాం. పుచ్చుకొని తినము, ఇది మీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన అయినది. మీరు దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఈ యొక్క ద్రాక్షరసం నిమిత్తం మన మధ్యలో ఉన్న బ్రదర్ బోస్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. కాపాడి చదువు లెక్కలోకి 2007 ఆదివారం సంస్థకి మనం తీసుకొచ్చి మొదటి నెల మొదటి ఆదివారం ఫస్ట్ మీరే మమ్మల్ని కాచి కాపాడేందుకు మీకు వేలాది చేయించుకుంటున్నాం ఆయన. మీ రక్తానికి కాదు చూసి మీ ద్రాక్షను చూసుకుంటూ ఉండగా మీరే మాకు తోడు నుండి మీకు మాదిరికరంగా చూసిన హ్యాండిల్ చేయమని, ఎవరైతే మీ పొలాలు చేయలేకపోతే అవకాశం దయచేయమని కోరుకుంటూ ప్రవేణ స్థానం బ్రతిమాడి స్థితించి పెట్టుకొని తండ్రి. మరి ఒకసారి సిద్ధపడి చేసిన వారు మీ గుడి హస్తాన్ని పైకెత్తవలసిన మనవి చేస్తూ ఉన్నాం. మీ దగ్గరకు ద్రాక్ష రసము తేబడతా ఉన్నది.
దయచేసి ద్రాక్షరసం మీ దగ్గరకు వచ్చిన వేళ గమనించుకొని మీరు ద్రాక్షరసం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసి గిడి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమకుడానికి స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమకుడానికి స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను నన్ను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను తురుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే తురుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగాంగులాగును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగాంగులాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రాలురా నీకే సాగును ఇంకా ఎవరికైనా రొట్టె కానీ ద్రాక్షరసం కానీ అందరి పక్షాన్ని మీ గృహస్థాన్ని పైకి ఎత్తవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. స్తోత్రాలురా నీకే తండ్రి పాపిని కడిగి పవిత్రపరచును పుచ్చుకొని త్రాగు మీద మీ పాపములకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెళ్ళలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించును గాక. సమాధానముతో ప్రార్థన చేయము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మనందరూ లేచి నిలబడినట్టయితే చక్కనటువంటి పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. మన ఇందులో యూత్ ఉన్నారు, చక్కనటువంటి పాట పాడతారు. వారితో అందరూ కూడా మనం దేవుని నామాన్ని గర్పరుచుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. దయచేసి మీ గ్లాసెస్ కూడా ఎవరైతే పళ్ళ తీసుకున్నారో వారు కూడా మీ గ్లాసెస్ తీసుకొని వచ్చి ఇక్కడ ముందు ట్రేలో పెట్టవలసిందిగా మనం చేస్తాం. యెహోవా ఈరే
మొదటి కానుకలు ప్రార్థించుకుందాం. మన మధ్యలో ప్రభావతం గారు ఉన్నారు, వారు వచ్చి కానుకలతో ప్రార్థించవలసిన మనం చేస్తాం. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన మా నాన్నవయ్య, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారముగా మమ్మల్ని అందరినీ కూడా ఏలుతున్నందుకు, పరిపాలిస్తున్నందుకు అయ్యా, నీ మార్గములో మమ్మల్ని అందరినీ కూడా చక్కగా నిలువబెడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. సంఘాన్ని నాయన నీ ఆత్మలో నా తండ్రి భద్రపరిచినందుకు, నాయన వచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నీకు నా స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన, ఇప్పుడు నాయన నీ సజీవమైన వాక్యానికి నీ బిడ్డని మేమంతా కూడా అప్పచెప్పుకున్నాం. నీ వాక్యములో మేమంతా కూడా బ్రతకాలి, జీవించాలి, వెంబడించాలి. నీ దుడ్డుకర, నీ దండము మాలో గొప్పదని నమ్మి వందనాలయ్య. చేయి చాపి ఇచ్చిన నాయన ప్రతి ఒక్క చేతిని, వారి కుటుంబాలను నాయన మీరు దీవించి ఆశీర్వదించినందుకై వందనాలు చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ, నాకు ఇచ్చిన నా తండ్రి అయ్యా, నా నాన్న, నువ్వు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు నా స్తోత్రాలు చెల్లించుకుంటూ, యేసు ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి అందరూ కూర్చోవలసిన మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటనలు చదివినిపిస్తారు, అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి. వారం ప్రకటనలు సంఘ కార్యక్రమాలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి మొన్న 1వ తారీఖున ఆరాధన అనంతరము మరి బోసు గారి కుటుంబము ముందుకు వచ్చి మరి ప్రతి నెల మొదటి ఆదివారం వారి గృహములో మరి సాయంకాలం 7 గంటలకు ప్రార్థన వారు పెట్టమని కోరి ఉన్నారు. కావున ఈ దినము నుంచి మరి ఆ యొక్క కూడికలు ప్రారంభించబడతాయి. ఇక్కడ నుంచి మరి ప్రతి నెల మొదటి ఆదివారము సాయంకాలం 7 గంటలకు మరి బోసు గారి కుటుంబంలో మరి వారి గృహంలో మరి యొక్క ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేసుకొని ఉన్నారు కనుక సంఘం అంతటికి వారు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి మీకు అందరికీ ఆల్మోస్ట్ బోసు గారి ఇల్లు తెలుసు. సో తెలియని వారు మరి సకాలంలో మరి ఇక్కడికి రాగలిగినట్లయితే మీకు అడ్రస్ తెలియజేస్తాం కనుక మీరు అందరూ గమనించుకొని మరి రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే యథావిధిగా ప్రతి బుధవారము మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న కొరకే ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి శుక్రవారము మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మరి స్త్రీల కూడిక ఉంటుందండి. స్త్రీలైనటువంటి వారు అందరూ మరి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే నిన్నటి దినాన చైన్ ప్రేయర్ కూడా దేవుడు చక్కనటువంటి రీతిలో జరిగించి ఉన్నాడు. ఇంకను మరి వచ్చే నెల నుంచి కూడా ఇంకను కొన్ని పద్ధతులు అనకంటే ఇంకా కొన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. సో వాటి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మరి వాటన్నిటిని కూడా దేవుడు సహాయం చేయలాగిన మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదే విధముగా ఈ సంవత్సరం నుంచి మరి 1వ తారీఖున యాన్యువల్ రిపోర్ట్ చదువుతున్నప్పుడే తెలియజేశాను. ఈ సంవత్సరం నుంచి మరి ఎవ్రీ సండే ఫస్ట్ సండే భోజనాలు ఉంటున్నాయి కనుక భోజనాలు అనంతరము మరి యూత్ మీటింగ్ ఉంటుంది. కావున మీరు అందరూ గమనించుకొని యూత్ అనేటువంటి వారికి ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే మేబీ 35 years లోపు పెడతాం. ఎందుకంటే ఎక్కడైనా చర్చ్లో కాంపిటీషన్స్ అయినప్పుడు 35 and below వాళ్ళే పార్టిసిపేట్ చేయాలని అంటూ ఉంటారు. సో ఎవరైనా 35 and below పెళ్ళి అయ్యి మీకు పిల్లలు ఉన్నా పర్వాలేదు. సో మీకు ఏమైనా చైల్డ్ మ్యారేజెస్ చేసి ఉంటారు. సో 35కే మీకు పిల్లలు కూడా ఉంటుంటారు. సో 35 and below ఉన్న ఎవరైనా కానీ యవనస్తుల కూడికలో పార్టిసిపేట్ చేయొచ్చు కనుక మరి దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ భోజనాలు యవన బిడ్డలు వడ్డిస్తారు కనుక వారు మీరు టైం వేస్ట్ చేయకుండా మేము లాస్ట్ వరకు వడ్డిస్తామన్నా అనే టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే అమ్మాయిలకి కూడా టైం వేస్ట్ అవుతుంది కనుక వాళ్ళు ఒకసారి భోజనం చేసేగానే అన్న వాళ్ళు కానీ మరి ఆంటీస్ కానీ అక్కలు కానీ వీళ్ళు వచ్చి వాళ్ళు వడ్డిస్తారు. మనం తినేసి అందరం ఒకటేసారి పనంతా అవగొట్టుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరికి కూడా మీరు తినండి మేము పర్వాలేదు అని అలాంటివి ఏమవుతుంది. ఇంకా టైం వేస్ట్ కాకుండా తినేసిన వాళ్ళు వడ్డించడానికి రండి.
వడ్డిస్తున్న వాళ్ళు తినడానికి వచ్చి అలా కార్యక్రమాలన్నీ త్వరితగతిలో పూర్తి చేయాల్సిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. సో వచ్చే ఆదివారం నుంచి మరి యవనస్తుల కూడిక ఆదివారము 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది కనుక దీనిని గమనించుకొని మీరు పొందవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. సమయానికి రండి, సమయానికే ముగించేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరి గడిచిన దినాల్లో మరి లక్ష్మీ రాంబాబు గారు మన మధ్యలో ఉన్నారు. రాంబాబు గారు వారికి కొద్దిపాటి అనారోగ్య సమస్య రావడం వలన మరి వారు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగి ఉన్నది. మరి దేవుని మహాకృపను బట్టి వారు స్వస్థతను ఉంది. ఈ దినాన మన మందిరంలో వారు పాలిభాగస్సులం అవడం, కుటుంబంగా వారు దేవుని మందిరంలో ఉండడం వారికి ఎంతో మరి శ్రేయస్కరం కనుక దేవుడు వారికి ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకను మరి వాతావరణము చల్లగా ఉంటా ఉన్నది కనుక మరి వృద్ధులు, చంటి బిడ్డలు మరి ఉద్యోగాలు చేయడానికి వెళ్ళి వచ్చే వారికి దేవుడు క్షేమాన్ని భద్రతనిచ్చినట్లుగా మరి మీ అనుదిన ప్రార్థనలో మరి వాతావరణం గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంక్రిమెంట్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు రవి రుద్రమ్మ గారు, శాంతి సుందర్ గారు, రాణి ప్రశాంత్ గారు, ప్రమోద్ అనురాధ గారు వీరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదే విధముగా ఈ ప్రత్యేకమైన దినాన మరి జయశ్రీ గారు మన మధ్యలో ఉన్నారు. సో వారి కుమార్తె నాన్సీది ఈ దినాన 10th బర్త్డే. సో ఆ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఈ దినాన వారి కుటుంబమే మనకి భోజనం ఏర్పాటు, ప్రేమ విందును కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. కావున మరి ఆరాధన అనంతరము మీరు అందరూ తృప్తికరంగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే పండగ అయిపోయింది, 4వ తారీఖు వచ్చేసింది కనుక స్టార్ లైట్స్ చాలా పనులు ఉన్నాయి. సో యవనస్తుల కూడిక అయిపోయిన వెంటనే మిగతా పనులు బాయ్స్ చేయడానికి, అలాగే ఒకవేళ అన్నవాళ్ళు ఒక అడుగు మీ ఇంటికి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకొని రాగలిగినట్లయితే సో ఆ పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ఉంటుంది కనుక మీరు అందరూ గమనించుకొని మరి వీటన్నిటిలో పొందవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. అలాగే యథావిధిగా మరి ఈ సంవత్సరం కూడా కుటుంబానికి 100 రూపాయలు చొప్పున మీ మెంబర్షిప్ని మరి బోస్ గారికి అందచేయవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థనాంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రకటనలు మనందరం విన్నాం, గమనించాం. మేడిదిన ప్రార్థనలో ముఖ్యంగా చిన్నబిడ్డ గురించి, అలాగే పసిబిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల గురించి ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. మరి జయశ్రీ గారు మరి ఈరోజు ఆ అమ్మాయి బర్త్డే సందర్భంగా భోజనాలు పెడతారంటే కనీసం ఎవరూ కూడా స్పందించలేదు, తప్పడు పట్టడం. థ్యాంక్ యూ. అలాగే మరి ఇప్పుడు ఎవరైనా సాక్ష్యం పంచుకునే సమయం ఇస్తాం, అంటే 31st నైట్ సాక్ష్యం కాదు, ఇది ఈ సండే సాక్ష్యం. క్లుప్తంగా మీరు సాక్ష్యం పంచుకుంటే గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కదా, గిఫ్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మరి సాక్ష్యం పంచుకోవాలని మనవి చేస్తా ఉన్నాం ఎవరైనా ఉంటే. నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా ప్రెసిడెంట్ చెప్తున్నానండి. నా పేరు ప్రభావతి, మా వారి పేరు రాము అండి. మాకు దేవుడు ఇచ్చిన 2 కుమారులు. పెద్ద బాబు పేరు శ్రీనివాస్, చిన్న బాబు పేరు శ్రీనాథ్ అనమాట. మా వారి విషయంలో సాక్ష్యం అనమాట. ఆయన జాబుకి మామూలుగా పెడుతున్నారండి. కారు కొంచెం రావడం మూలంగా స్లిప్ అయ్యి ఆయన పడడం జరిగిపోయింది. మోకాలు రోడ్డుకి బాగా ఫట్మన్ తగిలిందంట. కానీ ఎముకైతే మాత్రం కాస్త కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది. లెగ్మెంట్స్ అనమాట, అంటే కండరాలు, అవి కూడా కొంచెం ఫ్రాక్చర్ అయినాయి లోపల. కానీ హాస్పిటల్కి తీసుకుపోయేటప్పటికి లేట్ అయింది, వాసింది కాలంతా కూడా. ఆ తర్వాత ఎముకైతే కొంచెం ఫ్రాక్చర్ అయింది బాబు. లోపల కండరాళ్ళు కూడా కొంచెం నాకు డౌట్గా ఉంది. కొంచెం స్కానింగ్ తీద్దామని చెప్పడం జరిగింది. కానీ ఆ వాపు మూలంగా సరిగా రిపోర్ట్స్ వచ్చిందో లేదో కానీ ఆపరేషన్ పడుతుందమ్మా అని చెప్పడం జరిగిందనమాట. దానికి నాకు కొంచెం ఏంటంటే
కంగారయ్యి పెద్దబాబుని తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అమ్మ 1.5 లక్షలు అవుతుంది, కానీ ఇంట్లోనే కొంచెం తిరగాల్సి వస్తుంది ఆయన అని చెప్పి చెప్పుకొని వచ్చారనమాట. ఆయన జాబ్ చేసే వ్యక్తి అండి, ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా చేస్తారు ఆయన అని నేను చెప్పుకున్నాను. సరే చూద్దామమ్మా అని చెప్పి ఆయన అన్నాడు. తర్వాత మాత్రం బెడ్ రెస్ట్ ఇచ్చారు ఆయనకి. అంటే నెల 15 రోజుల దాకా ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఆయన బెడ్ రెస్ట్లో ఉన్నారు. నాకు తెలిసింది మన దేవుడే. నైట్ పూట ఇంకా పాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నానండి. నేను ఒకే పాటని రిపీట్ చేసుకుంటూ 30 సార్లు స్తుతించి దేవుడికి అప్పచెప్పుకొని కాముగా ఉండేదాన్ని. ఈ మధ్యలో అమ్మ కూడా నాకు ఫోన్ చేశారు, ఎందుకు రావట్లేదు ఏంటి అని. నా విషయం చెప్పాను. స్త్రీలు అమ్మగారు మాత్రం అందరూ కూడా ప్రార్థన చేశారండి. ఆ తర్వాత దేవుడు నాకు ఒకే మాట నాకు వినిపిస్తున్నారనమాట. మేలు చేయను ఉద్దేశించున్నాను కనుక నువ్వు భయపడవద్దు. జకర్యాలో ఈ వాక్యం ఉంటుంది. ఈ వాక్యం నాకు ఇచ్చినప్పుడు 2 సార్లు నేను అక్కడ ఇంకా ఎండ్ అయింది, కానీ దేవుడు నాకు అక్కడ సమాధానం ఇవ్వడం జరిగింది ఆ వాక్యంతో. నేను ఆపరేషన్ అన్నారు, మరి ఈ వాక్యాన్ని నాకు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పంటే, మళ్ళీ వెళ్ళిన తర్వాత కాలు బాగయింది, అవి కూడా మామూలుగా కోలుకున్నాయండి. ఆపరేషన్ లేదు, ఏమీ లేదు. దేవుని నామానికి స్తోత్రం. మరలా ఆయన జాబుకు వెళ్ళడం కూడా జరుగుతుందండి. ఇది దేవుడు చేసిన కార్యం అన్నమాట. ఏంటంటే మనుషులు ముందు కొంచెం ఏడవడానికి నేను ఇష్టపడను, కానీ ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మా పట్ల చేసిన కార్యాలను బట్టి మాత్రం దుఃఖం వస్తుంది అనమాట. అంతేకాదండి, ఇది 3వసారి రాము గారు తప్పించబడటం. ఫస్ట్ సారి ఏం జరిగిందంటే 4 వ్యక్తులు కంపెనీలో చనిపోవడం జరిగిందండి. ఈయన ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ కనుక ఈయనకి తెలిసి బయట ఉన్నారు. వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళాడనమాట. 4-5 అడుగులు పరిగెత్తారంట లోపలికి. కానీ తన మనసులో ఎవరో అన్నట్టుగా అనిపించిందంట. వద్దు వెళ్ళు అంటే వెళ్ళొద్దు, ముందుకి బయటికి వెళ్ళిపో అన్నట్టుగా అనిపించిందంట. బయటికి రాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఆ శ్వాస తీసుకొని ఆయన కూడా అక్కడే ఇదైపోయేవారు. అది కూడా దేవుడు అక్కడొకటి కాపాడాడు. తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు కూడా అంటే పిల్లలు ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నారు, నేను మా వారు మాత్రం వ్యాక్సిన్ తీసుకోలేదండి. మాకు మాత్రం ఎక్కువగా సిమ్టమ్స్ ఉన్నాయి అనమాట. ఆయన ఏంటంటే పడిపోతున్నాడు, నేను మళ్ళీ ఆయన్ని మళ్ళీ నా పిల్లల్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా మా ఏంటంటే పిల్లల్ని జాగ్రత్త అని చెప్తున్నారు ఆయన, కానీ నేనేంటంటే దేవుడి వైపే చూస్తున్నాను అనమాట. మరణం తప్పించడం ప్రభు అయిన యెహోవా వశము అని ఆ మాట నాకు బాగా గుర్తుంది. ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి మన యేసయ్యకు మాత్రమే అధికారం ఉందని తెలుసు, అమ్మకు కూడా తెలుసు. అందరూ కూడా ప్రార్థన చేశారండి. అక్కడ కూడా ఆయన ఏంటంటే చేతులు ఎత్తేసారు. నేనైతే దేవుడి మీదే చూశాను. అప్పుడు కూడా నన్ను, నా బిడ్డల్ని, నా భర్తను కూడా కాపాడాడండి. ఇన్ని మేలు చేసిన నా యేసయ్యకి, అదే అమ్మ చేసిన ప్రార్థనకి, మీ అందరూ కూడా చేసిన ప్రార్థనకి నిండు మనసుతో స్తుతులు చెల్లిస్తున్నానండి. అలనాడు దావీదే కాదు, నేను కూడానండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరకమన్న సమస్తమైన పరిశుద్ధమైన నామం సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అన్న తండ్రికే స్తుతులు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నానండి. సో నా పేరు చాలా మందికి తెలియదు. నా పేరు సంపూర్ణ, కొత్తగా వస్తున్నాను చర్చ్కి. నాది సాక్ష్యం కొంచెం పెద్దగానే ఉంటుంది, కానీ క్లుప్తంగా చేసి చెప్తాను. అయితే మాది అన్యుల కుటుంబం అండి. అందరూ మా ఇంట్లో వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదు. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎవరు క్రిస్టియన్స్ కూడా లేరు, చాలా తక్కువ. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా చాలా తక్కువ. అయితే దేవుడు నన్ను ఏర్పరచుకుని ప్రతిరోజు సండే స్కూల్కి తీసుకెళ్ళేవారు అనమాట. ఎలా వెళ్ళేదాన్ని కూడా తెలియదు, అలా వెళ్ళిపోయేదాన్ని చర్చ్కి ప్రతిరోజు. అక్కడే ఉండేదాన్ని, అక్కడే ఆడుకునేదాన్ని, అక్కడే పడుకునేదాన్ని కూడా. మా అమ్మ వాళ్ళు పడుకున్న తర్వాత తీసుకొచ్చేవారు అనమాట. అప్పుడేమనేవారు కాదు. ఉండుండగా నాకు దేవుడి గురించి అంత తెలియకపోయినా కానీ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడికి సంబంధించిన మాటలు మాట్లాడడం, లేకపోతే దేవుడికి సంబంధించిన వాళ్ళే నాతో రావడం, వాళ్ళని ఫ్రెండ్స్గా పెట్టడం దేవుడు చేసేవారు అనమాట. అంతగా లేకపోయినా దేవుడిలో కొంచెం హైదరాబాద్ వచ్చిన తర్వాత, మేము చిన్నప్పుడు 3 years ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాము. అప్పుడు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్తో పాటు నేను చర్చ్కి వెళ్ళేదాన్ని అనమాట. అయితే అక్కడ కూడా అంతగా అవ్వలేదు. తర్వాత నేను బీఫార్మసీ చదువుతున్నప్పుడు ఒక సంఘటన జరిగిందనమాట. చాలా అంటే లోకంలో బాగా పడిపోయాను, చాలా పాపంలో పడిపోయాను అనమాట. అప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఇంకా నాకు బ్రతుకు వేస్ట్,
ఇక నేను బ్రతుకుండడం వేస్ట్, ఎక్కడ నాకు శాంతి లేదు అని చెప్పేసి నేను చాలా ఏడ్చేదాన్ని అనమాట. అయితే నేను మా అమ్మకు చాలాసార్లు సువార్త చెప్పాను దేవుడి గురించి. అమ్మ, దేవుడు చాలా మంచివాడు, సమస్యలు అయితే వస్తాయి కానీ దేవుడితో పాటు వెళ్తే మనకి మంచిగా ఉంటుందని చెప్పినా కూడా మా అమ్మ విన్నట్టే వినేది, కానీ తర్వాత మళ్ళీ మొదలు పెట్టేది. సో మా అమ్మ ఒక రోజు నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇలా నేను హిందూస్లో నాకు ఉండాలనిపించట్లేదు, కానీ దేవుళ్ళకి మారదాం అనుకుంటున్నాను, కానీ నాకు ఈ వ్యవస్థ నచ్చట్లేదు అని చెప్పింది మా అమ్మ నాతో. అయితే నువ్వు వ్యవస్థ కోసం ఆలోచించకమ్మా, దేవుడి కోసం నిలబడు, ఆయన నీ కోసం నిలబడతాడని చెప్పాను. అయితే మా అమ్మ ఒక 4 రోజులు పూజలు చేయలేదు, ఇంట్లో చేయకుండా ఏం చేయకుండా బొట్టు పెట్టుకోకుండా అలా ఉండేది. నేను అనుకున్నా, ఆహా ఓకే మారిపోయింది మా అమ్మ అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసేదాన్ని, మా అమ్మ మారిందని చెప్పి ప్రతిరోజు అంటే సాటర్డే నైట్ మొదలు పెట్టేది అనమాట. అది మొత్తం సైతాన్ చేస్తే అంటే గట్టి గట్టిగా అరవడం, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతానన్నా, లేకపోతే నేను చంపేస్తానన్నాడు, తోసేస్తుంది అంటే నన్ను తోసేసి ఆవిడ అంటుంది అనమాట, నన్ను చంపేయడానికి చూస్తున్నావా నువ్వు అని చెప్పి ఇలా కొన్ని మాటలు మాట్లాడేది. చాలా టార్చర్ కూడా చేసేది మా అమ్మ ఇంట్లో. అంటే బొట్టు పెట్టుకోవాలి, ప్రతిరోజు గుడికి వెళ్ళాలి, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి బాగా టార్చర్ చేసింది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉంటే ఆయనకు చెప్తే ఆయన అన్నారు, గుడికి వెళ్ళి కూడా నువ్వు దేవుడిని స్తుతించమ్మా, ఏజరక్తమే చేయాలని అనుకో, లేకపోతే ఇంకేదైనా చెయ్యని చెప్పేసి చెప్పేవారు. అయినా సరే నాకు మనసులో ఉండేది కాదు. ఇంకా చూసేదాన్ని ఇంకా తెగించి ఏదైతే అది అయిందని చెప్పి ఇంకా నేను బాప్తిజం తీసుకోవడానికి 2023లో మార్చ్ 31 ఈస్టర్ రోజునే బాప్తిజం తీసుకోవడం జరిగింది. దానికి ముందు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు ఒకటే చెప్పారు, నువ్వు నా కోసం నిలబడి నీ కుటుంబాన్ని నేను మారుస్తానని చెప్పి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడి వార్తను ఎత్తుపెట్టుకుని నేను అలా ప్రార్థిస్తున్నాను. ఇంకొకటి ఏంటనంటే, ఈ మధ్యలో మా అమ్మ హాస్పిటల్లో చేరారనమాట. చాలా సివియర్గా ఉండి కోమాలోకి వెళ్ళిపోతారేమో అనుకున్నాము. నాకు డబ్బులు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈవెన్ మా డాడీ కూడా నా దగ్గరకు వచ్చి, నా దగ్గర డబ్బులు లేవమ్మా, నువ్వే చూసుకుంటాం. అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి కాల్ చేస్తే, నువ్వెందుకు బైబిల్ చదవట్లేదు, హాస్పిటల్లో ఉంటే ఏమైందని అంటే, ఫోన్లో నేను అప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాను, 45వ అధ్యాయంలో 3వ వచనం నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అంధకారంలో ఉన్న ధనములను, రహస్య స్థలముల్లో ఉన్న ధనమును నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా, ఇదేంటి ఈ వాక్యం నాకు ఎందుకు వచ్చింది అసలు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే డబ్బులు ఎలా వస్తున్నాయో తెలియట్లేదు. ఒక్కొక్కరు వస్తున్నారు, ఇస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ వస్తున్నారు, ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా ఆశ్చర్యకరంగా జరిగింది అనమాట. అది ఫస్ట్ టైం మా అమ్మ విషయంలో నాకు డబ్బులు రావడం. మా అమ్మ అలా వెంటిలేషన్ మీద ఉన్నా కూడా నేను వెళ్ళి ప్రార్థించి చెప్తున్నాను, అమ్మ ఇలా డబ్బులు ఇస్తున్నారమ్మ దేవుడు, ఇప్పటికైనా సరే నమ్మమ్మ మా దేవుడిని అని చెప్పేసి నేను చెప్తున్నాను. మా అమ్మ అప్పుడు కూడా నమ్మలేదు. అయితే రీసెంట్గా మా అమ్మకి శుక్లాలు వచ్చాయి అనమాట, కాట్రాక్ట్ అంటారు కదా, శుక్లాలు వచ్చినప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు. 1 year నుంచి బాధపడుతుంది మా అమ్మ, చాలా పెయిన్ వస్తుంది అమ్మ, నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఏడుస్తుంది ప్రతిరోజు. అయితే నాకు హెట్రోలో వర్క్ చేసేదాన్ని. నేను అక్కడి నుంచి వేరే ఇనార్గానిక్ అని చెప్పి ప్రశాంతి నగర్ దానికి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు మెడిక్లెయిమ్ లేదు, అంటే ఆపరేషన్ చేయడానికి మనీ ఏమి ఇవ్వరు అనమాట. నేను అలాగే కూర్చొని బాధపడుతున్నాను. ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నాను అనమాట. ప్రతి రీల్స్ చూస్తుంటే దాంట్లో ప్రతి వాక్యం, ప్రతి రీల్లోనే ఒకటే వినిపిస్తుంది, నువ్వు మనుషుల్ని ఎందుకు సహాయంగా తీసుకుంటున్నావు, నేను అన్నాను కదా నన్ను అడగచ్చు కదా అని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నాతో. అయితే నేను ఏడ్చుకుంటూ మా హెచ్ఆర్కి కాల్ చేసి అడిగాను అనమాట, ఇలా ఏమైనా మెడిక్లెయిమ్ ఉందా అంటే, ఆయన ఒక యాప్ చెప్తే దాంట్లో 3 లక్షల రూపాయలు ఉన్నాయండి. హెల్త్ పాలసీలో 3 లక్షల రూపాయలు ఉన్నాయి. నువ్వెంత, మా అమ్మ అడిగింది 80,000 అడిగిందండి ఆపరేషన్కి. నాకు దేవుడు 3 లక్షలు ఇచ్చాడు, చేసుకొని ఇస్తాను, నీకు ఎంత కావాలంటే తీసుకో అంటే, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు అని చెప్పి నాకు అప్పుడు నిరూపించారు దేవుడు నిజంగా. సో ఇంకా మా కుటుంబం అయితే ఇంకా మారలేదండి. మా కుటుంబం కొరకు ప్రార్థించండి, వాళ్ళ రక్షణలోకి వచ్చేందుకు సహాయం చేయండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుకున్నారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, వచ్చిన వారందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. సంవత్సరం అంతా గడిచిన సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికైనా ఎంతగానో కాపాడిన దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా బిడ్డల విషయంలో నా మనవరాళ్ళకి ఎంతగానో చదువులో ఎంతగానో సాయం చేశారు. ఆ కాలేజీ సీట్లో కూడా ఎంతగానో సాయం చేసి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను.
ఈ కొత్త సంవత్సరంలో అందరం కూడా సన్నిధిలో గడపాలని ఎంతగానో ఆశించాను. కానీ సైతాను ఎంతగానో శోధించి మమ్మల్ని కొత్త సంవత్సరంలో సన్నిధికి రాకోకుండా ఎంతగానో మమ్మల్ని బందీ చేసింది. మా ప్రయాణం వస్తే నేను వెళ్ళినప్పటికైనా మా ప్రయాణాలు ఎంతగానో తోడై ఉన్నా నా దేవుడి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా బిడ్డ ఇష్టంలో బిడ్డ కన్ను లాగుతుందని నేను కళ్ళ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోనూ అని అన్నారు, మేము ఈ శాతం గురించి బిడ్డకు ఉన్నదేమో అనుకున్నాను అని అన్నారు. ఈ నరాల్లో ఏదో తేడా వచ్చింది, మీరు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు అన్నప్పుడు బిడ్డ అక్కడికి వెళ్తే ఈ టెట్లు అవి చేసి ఆ బిడ్డకి నరాల్లో అది నీరు పట్టిందని చెప్పారు. చెప్పినప్పుడు హాస్పిటల్లో 3 రోజులు ఉండమన్నారు. కానీ ఎందుకు చెప్తున్నారు, అది ఏ డబ్బులు కాస్టించో చెప్తున్నారని మేము అశ్రద్ధ చేశాక మేము ఎలవలసి వచ్చి ఊరికి వెళ్ళాక మేము మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి మా మనవడు ఫోన్ చేసి నాకు హాస్పిటల్లో పెట్టారు అన్నని చెప్పగానే నాకు ఎంతగానో భయం వేసి నేను ఏంటైనా ఈ సంవత్సరం ఏంటి సైతాన్ని ఇంట్లో శోధించుకుందని నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను. అలా జనవరి 1 రోజున నాయన నీ ఇష్టమే నీ ఇష్టమే నాయన మమ్మల్ని ఇక్కడికి నువ్వు తీసుకొచ్చుకున్నావు, నీ దయ నీ చిత్తమే ఉంది, నీ చిత్త ప్రకారం మీరు సిద్ధించి దేవుడు అని నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. 3 రోజులు ఉన్నప్పటికైనా బిడ్డకి షుగర్ బీపీ అన్నారు. అయినా డాక్టర్ గారు అవన్నీ కూడా అన్నీ మాకు బాగానే ఉన్నాయని వచ్చిందండి. కానీ ఇంకా బలహీనతగా ఉండరు. మీరు చేసి ప్రార్థనలో ఎంతగానో మమ్మల్ని కాపాడుతున్నాయి. మా శుక్రవారం ప్రార్థనలో కూడా మా కొరకు ఎంతగానో సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా బిడ్డకు నా దేవుడు ఇంకా సొంతపరచాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఈ కొద్ది సాక్షి సమర్పించు. మరి చక్కనటువంటి సాక్ష్యాలు పంచుకున్నారు. దేవుడు వారి కుటుంబాల్లో చేసినటువంటి మేలుని బట్టి దేవునికి సంఘం అంతా ప్రత్యేకమైన వందనాలు తెలపాలి. మనం రైలులో చెప్తాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మనందరం లేచి నిలబడి పేరెంట్ వర్షిప్ జరిపించుకుందాం. మన మధ్యలో దేవుడి యొక్క వర్తమానాన్ని అందించడానికి యవన బిడ్డగా జాన్ మోరీ గారు మన మధ్యలో ఉన్నారు. మరి పేరెంట్ వర్షిప్ జరిపించడానికి ప్రసన్న వారి టీం ఉంది. వారు ముందుకు వచ్చినట్లయితే ఈ వర్షిప్ జరిపిస్తుండగా మనందరం కూడా వారితో ఏకీపిస్తూ దేవుని నామాన్ని కనపరుస్తూ దేవుడి యొక్క మహిమ మనం చూసేలాగా మనందరం కూడా ఏకమనసుతో ఏకాత్మతో మరి పేరెంట్ వర్షిప్ జరిపించుకుందాం. ప్రభు చిత్తం చెప్పిన జాన్ మోరీ గారికి ఈ సమయాన్ని అందజేస్తా ఉన్నాం. చూసుకుని మన దేవాది దేవుడిని ఆరాధిద్దాము. అందరికీ వచ్చిన పాట ఆరాధన యేసునికి. ఎవరికైనా రాకపోతే మా వెనకాలే మీరు పాడండి, మేము రిపీట్ చేస్తాము. అందరూ క్లాస్ కొట్టి మాతో ఏకీభవించి పాడవలసిందిగా కోరుకుంటున్నాం. నీ చిత్తముని చేసేదా, నీ బాటలనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తముని చేసేదా, నీ బాటలనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తముని చేసేదా, నీ బాటలనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా.
వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసెదా, నీ బాటలోనే నడిచెదా. ఈ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఈ దినము ప్రభావ మమ్మల్ని ఇటు రీతిగా సన్నిధి చేసిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభావ. దేవ ఎవరైతే ఎంతమంది అయితే రాలేకపోతున్నారు ప్రభు, నీ చిత్తమైతే మరొక పరిశుద్ధాత్మ ప్రభావ నీ సన్నిధికి చేరే భాగ్యం మాకు దయచేయమని నేను అడుగుతున్నాను ప్రభా. నాయన కీర్తనలను పాటలను అలానే ప్రభావ బలను మీరు మాతో ఉన్నందుకు వందనాలు నాయన. శిలువలను మా కోసం చేసిన త్యాగం కొరకు వందనాలు ప్రభా. నాయన ఇంకను ప్రభా నాయన నిన్ను గ్రహించి ప్రభా ఇంకను నాయన నిన్ను వెంబడించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నాయన ఈ సమయంలో నీ దాసుడు ప్రభా వాక్యం వింటుచుండగా ప్రభా మాకు కావాల్సిన ప్రభా ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి ప్రభా. నూరంతలుగా ప్రభా నాయన నీ దాసుని వాడుకున్నాను ప్రభా. నాయన నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు ప్రభా. దేవాలయ ప్రభా వారంలో జరిగిన ప్రతి కార్యం బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా ప్రభా నాయన కార్యం జరిగించిన దేవాది దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ప్రభా అలాగే ప్రభా ఈ వారం అంతని చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పత్రికలోని ముఖ్యమైన వచనము 5వ వచనముగా మనము గమనించవచ్చు. యోహాను 3వ పత్రికలోని ముఖ్యమైన వచనము 5వ వచనము. ఈ యొక్క పత్రికలో 4 ప్రాముఖ్యమైన వ్యక్తులను మనము చూడగలుగుతా ఉన్నాం. నలుగురు ప్రాముఖ్యమైన వ్యక్తులను మనం చూస్తా ఉన్నాం. మొదటి వ్యక్తి యోహాను, ఈ పత్రికను రాసిన వ్యక్తి యోహాను. రెండవది గాయి, మూడవది దియోత్రెఫే, నాలుగవది దెమేత్రియా. ఈ నలుగురు వ్యక్తుల కూడికలో ఈ యొక్క 14 వచనాలు కలిగిన ఈ పత్రికను మనము ధ్యానించుకున్నాం. నలుగురు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఈ వ్యక్తులను మనము ఈ యొక్క పత్రికలో చూడనాం. ఈ పత్రికలో గాయి గురించి మొదటి 8 వచనాల్లో మనము చూస్తాం. 9 నుంచి 11 వచనాల్లో దియోత్రెఫే గురించి మనం చూస్తాం. 12వ వచనంలో దెమేత్రియు అనే వ్యక్తి గురించి మనము చూస్తాం.
సో ఈ యొక్క 3వ పత్రిక యొక్క నేపథ్యము, థీమ్ ఆఫ్ దిస్ బుక్ ఏంటిది అంటే మొట్టమొదటిది హాస్పిటాలిటీ, అంటే ఆతిథ్యము ఇచ్చే ఒక వ్యక్తిని మనము చూడనై ఉన్నాం. ప్రైడ్, గర్వముతో నింపబడిన ఒక వ్యక్తిని మనము చూడనై ఉన్నాం. ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత కలిగిన ఒక వ్యక్తిని మనము ఈ యొక్క పత్రికలో మనము చూడనై ఉన్నాం. గాయి అనే వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో 4 చోట్ల మనము ఈ గాయి అనే యొక్క వ్యక్తి పేరును మనము చూస్తూ ఉంటాం. అయితే 4 చోట్ల కనిపించే గాయి అనే వ్యక్తి ఈయన కాదు. అలా అని 4 చోట్ల కనిపించే ఆ గాయి అనే వ్యక్తి 2-3 సార్లు రిపీట్ అయ్యాడా అంటే 2-3 సార్లు కూడా రిపీట్ అవ్వలేదు. ఈ గాయి అనే ఈ పేరు కలిగిన 4 వ్యక్తులు, 4 వేరు వేరు వ్యక్తులు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఒకసారి మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఈ గాయి అనే వ్యక్తి అపోస్తుల కార్యము 19వ అధ్యాయం 29వ వచనంలో మాసిదోనియాకు సంబంధించిన వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆయన పౌలు భక్తులతో ప్రయాణము చేసే ఒక వ్యక్తిగా మనం అక్కడ చూస్తాం. మరి ఒక గాయి అనే ఒక వ్యక్తి అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనంలో ఆయనకి తోడుగా ఉన్నట్లు, పౌలు భక్తునికి తోడుగా ఉన్న ఒక వ్యక్తిగా మరి అక్కడ మనము చూస్తాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనం చదవని అవసరం లేదు, వీరందరూ మనకి అంత ఇంపార్టెంట్ వ్యక్తులు కాదు. రోమిల్ రాసిన పత్రికలో కొరింథీ సంఘములో మరి ఒక గాయి అనే వ్యక్తిని మనము చూస్తాం. ఆయనకు పౌలు భక్తుడు బాప్టిజం ఇచ్చినట్లు కూడా అక్కడ రాయబడి ఉన్నది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ గాయి అనే వ్యక్తిని మనము చూస్తాం. నాలుగవదిగా ఈవేళ మనము ధ్యానించుకునే 3వ పత్రికలో ఈ గాయి అనే ఈ వ్యక్తిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఇది ఈ యొక్క పత్రిక యొక్క పరిచయము. సో ఫాస్ట్ గా ఒకవేళ చెప్పుకొని వెళ్ళిపోయినా కానీ పర్వాలేదు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ వీక్షించవచ్చు. మాకు ఒక వ్యూ కూడా వస్తుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం ఉంటే. సో వి డోంట్ ఫోర్స్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఈ యొక్క పత్రిక యొక్క పరిచయము. ఈ దినాన మొదటి 4 వచనాలను మనము ధ్యానించుకొని ఉన్నాం. యోహాను రాసిన 3వ పత్రికలోని 1వ అధ్యాయం ఉన్నది. దాంట్లో మొదటి 4 వచనాలు ఎవరైనా చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడనైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఈ 4 వచనాలకి ఏదైనా టైటిల్ ఇవ్వాలా అని అంటే ఏ టీచర్స్ జాయ్. ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి తాను తన పిల్లలు ఎదుగుచున్న విధానము చూసి, వారు సరైన క్రమంలో ఎదుగుచున్నారనే విధానము చూసి, ఎలాగైతే ఒక ఉపాధ్యాయుడు మరి వారి యొక్క పిల్లలు ఎదుగుచున్న విధానాన్ని చూసి సంతోషిస్తారో, ఇక్కడ యోహాను భక్తుడు కూడా తాను పరిచయం ఉన్న ఆ యొక్క సంఘ బిడ్డలైనటువంటి వారు ఎదుగుచున్న విధానము చూసి ఆయన ఎంతగానో సంతోషిస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. సో ఈ 3వ పత్రికలో కూడా ప్రాముఖ్యంగా సత్యము అనే ఒక పదము 6 సార్లు రిపీట్ అవడం మనం చూస్తా ఉన్నాం. సో ఈ పత్రిక కూడా దేనికి సంబంధించి రాస్తా ఉన్నాడు అని అంటే, తన బిడ్డలు సత్యములో
ఉన్నారా లేదా, సత్యములో వారు ఎదుగుచున్నారా లేదా అనే ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క పత్రికను రాయడం మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కూడా మరి ఒకసారి యోహాను భక్తుడు తన గురించి తాను పరిచయం చేసుకుంటూ అంటున్న మాట ఏంటిదంటే, పెద్దనైనా నేను అనగా ఈయన రాసేటప్పటికి 88-90 ఏడీలో ఈయన ఈ యొక్క పుస్తకాన్ని రాస్తున్నట్లుగా మనము గమనించవచ్చు. సో ఆయన అప్పటికే వృద్ధుడుగా ఉంటా ఉన్నాడు కనుక ఆయన రాస్తున్న మాట ఏంటిదంటే, పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడనైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. గాయి యొక్క గుణ లక్షణాన్ని ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే, యోహాను ఆయన ఎలా చూశాడంట, ఇక్కడ ఆయన సత్యములో నిలకడగా ఉంటా ఉన్నాడు. సత్యమును బట్టి నిన్నేం చేస్తున్నా, నేను ప్రేమిస్తున్నాను. ఇవాళ మన దేవుడు కూడా మన జీవితాలను చూస్తున్న వేళ మనము సత్యములో నిలిచి ఉన్నట్లయితే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు చెప్పండి, ప్రేమిస్తాడు. ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే ఆయన సత్య మాటలను మనము అంగీకరించి మన జీవితాలను వాటిని అనువదించుకోవాల్సిందే. ఇవాళ పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడనైన గాయుకు శుభమని చెప్పి ఈ యొక్క మాటలను రాస్తున్నట్లు మనం గమనించవచ్చు. సో ఈ 3-4 వచనాల యొక్క పరిచయాన్ని కూడా మనం చూసినట్లయితే, మొట్టమొదటి వచనంలో ఈ గాయికి యోహాను తన యొక్క ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నట్లు మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. 2వ వచనంలో నీ గురించి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అని తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. 3-4 వచనాలలో నీవు సత్యమును బట్టి నిలకడగా నిలిచి ఉండటం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అనే విషయాన్ని 3-4 వచనాల్లో తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. సో ఇవాళ మొదటి 2 వచనాలలో మనం ఏం చూస్తా ఉన్నామంటే, యోహాను యొక్క హృదయము ఎంతో సంతోషంతో నింపబడ్డట్లు, గాయి నిమిత్తము ఆయన సంతోషముగా ఉన్నట్లు మనము ఇవాళ యోహాను తన యొక్క పత్రికల నుంచి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సో మన దేవాది దేవుని కూడా మనము ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన వేళ మనం ఏం చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అంటే, ఆయనను సంతోష పెట్టే వారిగా మనం ఉన్నప్పుడు మనము దేని నుండి దూరం అయిపోం చెప్పండి, ఆయన ప్రేమ నుండి మనము దూరం అయిపోం. ఆయన ప్రేమే మన జీవితంలో లేదు అని అంటే, ఆయన మన జీవితాలలో ఆయన చేసే కార్యములు కూడా ఏవి మనము రుచి చూడలేము. ఆయన ఏది మన జీవితాల్లో చేయాలన్నా ఆయన ప్రేమ మనకి చాలా ప్రాముఖ్యమైనది కనుక ఇక్కడ పెద్దలైన యోహాను ఏ రీతిగా అయితే గాయిని ప్రేమిస్తా ఉన్నాడో, తాను సత్యమును బట్టి నిలకడగా ఉన్న విధానాన్ని చూసి ఆయన ఎంతో ఆయనను ప్రేమించడం మనం చూస్తా ఉన్నాం. సో ఇవాళ మన దేవాది దేవుని యొక్క ప్రేమను కూడా మనం పొందుకోవాలి అనంటే ఈ రీతిగా సత్యములో మనం నిలకడగా ఉండాలి అని ఈ పత్రికలో గాయి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునే పాఠముగా మనం గమనించవచ్చు. 2వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, ఆయనను ఎంత ప్రియముగా మరి ఆయన గురించి రాస్తున్నాడు చూడండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ఏం చేస్తానంట, ప్రార్థిస్తూ ఉంటాను. ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారు నీ ఆత్మ నిమిత్తమై నా ఆత్మ నిమిత్తమై కూడా విజ్ఞాపన చేయాలి అని అంటే, మనం ఈ లోకంలో ఆయన కొరకు ఆయన నేర్పించిన ఆ యొక్క సత్యమైనటువంటి మాటలో మనము నిలకడగా నిలిచి ఉండాలి. ఇక్కడ అదే మాటను తెలియజేస్తూ ఏమంటున్నాడు అంటే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చదువుదాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో సొలొమోను భక్తుడు ఈ రీతిగా రాస్తా ఉన్నాడు, సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. సంతోషము గల మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంట చెప్పండి, ఆరోగ్యకరంగా ఉంటుందంట. ఇవాళ చాలా మంది ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డట్టు సూత్రాలన్నీ ఈ రోజుల్లో చాలా మంది చెప్తా ఉన్నారు. వారిని చాలా గణనీయమైనటువంటి వ్యక్తులుగా భావిస్తా ఉన్నాం. కానీ ప్రతి ఒక్క మాట ఎక్కడి నుంచి వారు లోకంలోనికి తీసుకొని వచ్చి పరిచయం చేస్తున్నారంటే, జీవము కలిగిన
దేవుని యొక్క మాటలలో నుండి. ఇది సొలొమోను ఎప్పుడో రాశాడు. ఇప్పుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఉదయకాలము లెగవగానే మీరు ఏం చేయండి అంటే, మీరు బ్రష్ చేసుకొని మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అక్కడక్కడ హెచ్ఎంపి గ్రౌండ్కి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ముసలోళ్ళు రిటైర్ అయిపోయి తెల్ల చుట్టూ వచ్చిన వాళ్ళు సడన్ గా ఇలా పైకి లేస్తూ కింద కొంగుతూ, పైకి లేస్తూ కింద కొంగుతూ ఆహా ముసలోళ్ళు ఏమీ లేదు, చుట్టూ ఏమీ లేదు, ఒక జోకు చెప్తే నవ్వడానికి కూడా లేదు. ఎందుకు నవ్వుతున్నారా అంటే అది ఏమిస్తుందంట, ఆరోగ్యం ఇస్తుందని ఎవరో అలా పండితుడు ఎవరో చెప్పారు అని అలా అక్కడికి వచ్చి ఎవరు ఏ జోక్ వేయకపోయినా, ఏ నవ్వే కార్యక్రమం అక్కడ లేకపోయినా ఆహాహాహా నవ్వుతారు. నవ్వడం వలన వారికి ఏంటంటే ఆరోగ్యం ఉంటుంది అని. ఇవాళ బైబిల్ గ్రంథం ఆ విషయము కొన్ని ఏండ్ల ముందే తెలియజేసింది. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. యోహాను తన చివరి గడియల్లో ఉంటున్న వేళ తన బిడ్డలు మరి ఆ రీతిగా సత్యములో ఎదుగుతున్నారని చూచినప్పుడు ఆయనకి ఏం కలిగింది? సంతోషము కలిగింది. ఇవాళ మన జీవితాల్లో కూడా మరి ఆరోగ్యం అనేది మనకి 100 పాళ్ళు మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇది నా ఉదయకాల సమయంలో ఒక డాక్టర్ ఒక చిన్న వీడియో పెడితే ఆ వీడియో చూస్తా ఉన్నారు. ఆ డాక్టర్ తెలియజేస్తా ఉన్నాడు, మీరు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, మీరు మార్కెట్లోకి వెళ్ళి నిమ్మకాయలు తెచ్చుకొని మంచి హనీ తెచ్చుకొని మీరు ఒక గ్లాస్ నీళ్లు వేడి చేసుకొని ఉదయకాల సమయంలో మీరు లేవగానే వేడి నీళ్ళు కాసుకొని దాంట్లో హనీ వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇవన్నీ చేయడం వల్ల మీ జీవితంలో ఏం జరుగుతుంది అని అంటే, ఆ నెల రోజుల్లో 4 కిలోల నిమ్మకాయలు వేస్ట్ అయిపోతాయి, అంతే ఒక 2-3 హనీ బాటిల్ వేస్ట్ అయిపోతాయి, కానీ మీకు ఆరోగ్యం ఎంత మాత్రము రానే రాదు. ఎంత ఆనందంగా చూస్తాం మనం అలాంటి వీడియోలు. అమ్మాయి ఒక నిమ్మకాయ ఒక హనీ బాటిల్ తెచ్చుకొని నీళ్ళు కాసుకొని తాగితే ఆరోగ్యమేమో అని అనుకుంటాం, కానీ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంట? ఆరోగ్యం అక్కడి నుంచి రానే. ఇవాళ మనం సంతోషంగా ఉంటే అదే అత్యధికమైనటువంటి ఆరోగ్యము. ఇవాళ ఆ రీతిగా మనం ఉండాలి అని అంటే, మన జీవితాలలో సంతోషము నెలకొల్పబడాలి అని అంటే అది దేవుని వలనే సాధ్యము. కనుక దేవుని బిడ్డలమైన మనమందరము ఈ నూతన సంవత్సరం ఈ రీతిగా ప్రారంభిస్తున్న వేళ మనము సత్యములో నిలకడగా ఉండునట్లు, ఎక్కడైనా కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ మనం సత్యాన్ని పట్టుకొని మనము నిలబడేటట్లుగా మనము ప్రయత్నం చేయగలిగినట్లయితే దేవుడు మన కుటుంబాలలో సంతోషాన్ని నెలకొల్పగలిగే దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటిదంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఆయన ఆత్మ వర్ధిల్లుతుందంట, ఆయన జీవితం కాదు. నువ్వు చాలా బంగ్లాలు కొనుక్కున్నందుకు నేను ఆనందిస్తున్నాను, నువ్వు ఇంకేదో చేస్తున్నందుకు కాదు. ఆత్మ వర్ధిల్లుట అంటే ఆ గాయి ఈ సత్యం గురించి ప్రయాసపడతా ఉన్నాడు, ఎవరికి చెప్పాలా అని ఆసక్తితో ఎదురు చూస్తా ఉన్నాడు. గాయి ఏమి సేవకుడు కాదు, గాయి ఏమి గొప్ప సువార్థికుడు కాదు, ఏది కాదు, సంఘంలో ఒక సభ్యుడే. ఆ సభ్యుడికి ఉన్నటువంటి ఆశ ఏంటిది అంటే, ఈ సత్యాన్ని అనేకులకు నేను పరిచయం చేయాలి. ఆ విషయాన్ని బట్టి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ఆత్మ చేసే కార్యములలో ఆయన వర్ధిల్లుచున్నాడు కనుక ఆ విషయాన్ని కనుగొనిన యోహాను భక్తుడు అంటున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. అందుకే మనము సొలొమోను కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సొలొమోను తాను మరి ఇంకా లోకంలోనికి వచ్చి తన యొక్క రాజ్య పరిపాలన ఆరంభించిన వేళ ఆయన దేవుని దగ్గరికి వచ్చి అడిగిన ఒక గొప్పదైనటువంటి విషయం ఏంటిది అంటే, అయ్యా నాకు జ్ఞానాన్ని దయచేయి, నాకు తెలివిని దయచేయి. ఆయన తెలివిని జ్ఞానముతో పాటు సర్వ సంపదలు ఆయనకి ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. సో ఇవాళ మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్ముడిని మనము అనుదినము వర్ధిల్లింప చేసుకుంటా ఉండాలి. 2025 సంవత్సరంలో దేవుని కొరకు ఏం చేశాము అంటే, ఏమీ చేయలేదు అని కనుక మన జీవితము పదే పదే నిన్ను నన్ను వెంటాడుతున్నట్లయితే 2026 సంవత్సరము 4వ దినంలోకి కూడా వచ్చేసాం. చేద్దాము అనుకుంటే ఎన్నడూ మనం చేయలేము. డిసెంబర్ 31 కూడా వెంటనే వచ్చేసి, అయ్యో ఈ సంవత్సరం ఏంటంటే ఇంత తొందరగా అయిపోయిందా అనుకుంటాం. సంవత్సరం ఎందుకు తొందరగా అవుతుంది? 365 రోజులు 24 గంటలు జరిగినాయి కదా, ఇంకా తొందరగా ఏముంది? ఇవాళ
సంవత్సరం తొందరగా అయిపోయినా, ఆలస్యంగా అయిపోయినా, నీవు నేను చేయవలసింది ఏంటి అని అంటే, దేవుడు మరి ఒక శ్రేష్టమైన గడియను మనకి ఇచ్చినప్పుడు, శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఇది నా బలారాధనలో కూడా మనం విన్నాము కదా, ఆయన గొర్రెలం అయితే ఆయన స్వరాన్ని మనము వింటాము. మనం విన్నట్లయితే ఆయన మనకి ఏం చేస్తాడంట? నిత్య జీవాన్ని ఆయన మనకి ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. సో ఇవాళ ఇక్కడ యోహాను గాయి గురించి తెలియజేసేమంటున్నాడు అంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని. ఆత్మ వర్ధిల్లుతే చాలు, దేవుడు సకల సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే సొలొమోను పరమ జ్ఞాని, ఆయన పరిపాలన చేయక ముందు దేవుని దగ్గర నుంచి ఏమడిగాడంటే, అయ్యా నాకు జ్ఞానంలో తెలివిని దయచేయి. ఆయన వాటితో పాటు సర్వ సంపదలను ఇచ్చాడు. తన తండ్రి అయినటువంటి దావీదు కూడా పదే పదే ఆయన పడిపోతున్న సమయంలో దేవుని పాదాల చెంతకు వచ్చి, ఇహలోక జ్ఞానం కాదు నాకు పరలోక జ్ఞానం ఇవ్వు అని కోరినప్పుడు ఆయన జీవితాన్ని కూడా దేవుడు వర్ధిల్లింప చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. సో ఇవాళ సత్య దేవుణ్ణి కనుగొనిన నీవు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే వారిగా మనం ఉండాలి. అందుకే పౌలు భక్తుడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఏ మాత్రమును కూడా మరి సిగ్గుపడను అని మాట సెలవు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. మనం చాలా సార్లు సిగ్గుపడిపోతూ ఉంటాం. ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని చైత్ర పట్టుకొని దేవుని మందిరాన్ని నడుచుకుంటూ రావాలంటే సిగ్గుపడుతూ ఉంటాం. ఆ రీతిగా మనం సిగ్గుపడే వారిగా ఉన్నట్లయితే మన ఆత్మ వర్తిల్లదు అనే విషయాన్ని కూడా ఈవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మాత్రము కూడా మనం సిగ్గుపడకుండా దేవుని సత్య సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి అని గాయి జీవితంలో నుంచి యోహాను కనుగొన్నాడు. ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి కూడా సెలవిస్తున్నది ఏంటి అని అంటే, నీవు నేను కూడా ఒక గాయి వలె సత్యమును గురించి ప్రకటించే వారిగా ఉన్నప్పుడు దేవుని ప్రేమను మన కుటుంబ వ్యవస్థలో వర్ధిల్లతను మనము చూడగలుగుతాం. 3-4 వచనాలు కూడా మనం చూసినట్లయితే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పుగా విని బహుగా సంతోషించింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పరలోక రాజ్యంలో నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్న వేళ ఆయన తండ్రికి నిన్ను నన్ను ఏ రీతిగా అప్పచెప్పాలి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ మాట నీ గురించి తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు చెప్తారు నీ గురించి, నా గురించి? మనకు నచ్చినట్లు జీవిస్తారా? ఆయనకు నచ్చినట్లు జీవిస్తారా? ఆయనకు నచ్చినట్లు జీవిస్తే. ఇవాళ అన్ని తెలిసిన మనము ఆయన కొరకు మనం జీవించే వారిగా ఉండాలి అని ఇవాళ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు. గడిచిన సంవత్సరంలో 2వ పత్రికను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అమ్మకి రాస్తూ వారి బిడ్డలు కూడా ఎలా ఉన్నారంట? సత్యములో నిలకడగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని ఆ మాటను రాయడం మనము చూసాం. యోహాను 2వ పత్రిక 4వ వచనంలో మనం చూసినట్లయితే, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచుండుట కనుగొని బహుగా సంతోషించింది. ఈవేళ యోహాను భక్తునికి తను సంఘాల్లో చేర్చబడిన ఆ బిడ్డలు ఎలా నడుచుకుంటే సంతోషం కలుగుతుందంట? సత్యములో వారు నడిస్తే ఆయనకి సంతోషం కలుగుతుందంట. నేడు యోహాను మన మధ్యలో లేడు. మన మధ్యలో మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన నుండి కోరుకుంటుంది ఏంటి అని అంటే, నీవు నేను సత్యములో గనక నడవగలిగినట్లయితే మన పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో సంతోషిస్తారు. 4వ వచనంలో కూడా చూస్తే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం.
క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. మనకి పరలోకంలో ఒకరే ఒక తండ్రి ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమించాలి అని అంటే ఆయన తెలియజేసిన రీతిగా గడిచిన దినాల్లో కూడా నేను ఈ బైబిల్ గ్రంథం మొత్తానికి మోరల్ ఆఫ్ దిస్ బుక్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఈ బుక్ అంతటికి గల ఏం చేస్తే బాగుంటది, ఈ బుక్ అంతా చదివేయడం వలన, ఈ బుక్ అంతా అనుసరించడంలో ఏమి ప్రాముఖ్యంగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు అంటే ఒకటి ఏంటి అనంటే దేవుని మాట మనము వినాలి. దేవుడు ఏది చెప్తే అది చేసేటట్లుగా ఉండడమే సత్యములో నిలకడగా నిలిచి ఉండడం. కావున ఈవేళ పౌలు భక్తుడు కూడా ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటిది అంటే క్రీస్తునందు మీ ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. తండ్రి మనకి ఒకటే ఉన్నారు, ఆయన పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు ఎంతమంది కావాలంటే అంతమందిని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వెళ్తున్న కొలది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే ఈ ఉపదేశకులు కూడా మనల్ని సత్యంలో నడిపిస్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యంగా మనం గమనించాలి. అందుకే 16వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. నేను మిమ్మును ఎలా కన్నాను అనంటే క్రీస్తు యేసు ద్వారా. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను కన్నాడు. ఆ రీతిగానే ఆయన సత్యవాక్యంలో నేను మిమ్మలను కన్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈవేళ ఆ మాట ఒకరి గురించి తెలియజేయాలి అంటే ఒక తండ్రి కుటుంబంలో ఉండి మీరంతా నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు అంటే ఆ తండ్రి ఎంత నిష్ఠగా బ్రతుకుతున్నాడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక తల్లి నన్ను చూసి మీరు నేర్చుకోండి, ఎలా బ్రతకాలో నేర్చుకోండి, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకోండి, ఎలా వాక్యాన్ని ధ్యానించాలో నేర్చుకోండి అని చెప్పింది అంటే ఆ తల్లి ఎంతో ధన్యురాలు. ఇవాళ పౌలు భక్తుడు అంత గణనీయమైనటువంటి మాట కొరింథీ సంఘంలో తెలియజేస్తా ఉన్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి. సంఘం అంతటికి తెలియజేసే అంత మరి స్థితిలో పౌలు భక్తుడు తన సత్యమును గురించి తాను దేవుని దగ్గర నుంచి తాను ప్రేమను పొందుకున్న విధానాన్ని ఒక సాక్ష్య రూపంలో ఇక్కడ తెలియజేస్తూ నన్ను పోలి నడుచుకోండి అని తెలియజేయడము ఎంతో గణనీయమైనటువంటి మాట కనుక ఇవాళ అలాంటి పరిస్థితి నీ కుటుంబంలో నా కుటుంబంలో మనము కూడా చేకూర్చుకోవాలి. నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూసి నేర్చుకోండి అని మనము చెప్పేటట్లుగా మనము మన యొక్క దయనొందిన జీవితాన్ని కూడా మనము మార్చుకునే వారిగా ఉండాలి అని ఇక్కడ పౌలు భక్తుడు తన యొక్క మాటల ద్వారా మనము నేర్చుకున్న పాఠము. కావున ఈవేళ యోహాను భక్తుడు గాయకి తెలియజేస్తున్నాడు, నువ్వు సత్యంలో ఉన్నావని మేమందరము కనుగొనగా మేమందరం ఎంతో ఆనందిస్తున్నాం, ఎంతో సంతోషిస్తున్నాం. ఇవాళ నీ జీవితాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి కూడా దేవుడు సంతోషించేటట్లుగా మన జీవితాలని మలుచుకొని ముందుకు కొనసాగవలసిన వారమై మనం ఉంటా ఉన్నాం. యోహాను సువార్త 17వ వచనంలో మనం చూసినట్టయితే ఆ మాటను చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఆ సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. మనం ఈ లోకంలో రక్షింపబడిన వారమై మనము చేయవలసిన పని ఏంటిది అని అంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయాలి. ఎవరిని ప్రతిష్ఠ చేయాలి? నీవు సత్యములో ఉన్నావంటే సత్యంలో లేని వారిని ఆ సత్యంలోనికి ప్రతిష్ఠ చేయడం అంటే సత్యంలోనికి వారిని కూడా నడిపించాలి. ఈవేళ ఎవరి బిడ్డ సంపూర్ణ తెలియజేసిన ఆ యొక్క సాక్ష్యంలో కూడా తన నిరంతర ప్రయత్నం ఏంటిది అని అంటే తన తల్లిని సత్యంలోనికి
ప్రతిష్ఠ చేయాలి అని ప్రయత్నం చేస్తుంది. తాను మరి అంత గంభీరంగా, అంత ఓపెన్గా, అంత ధైర్యంగా తన తల్లి ఉన్న పరిస్థితిని తెలియజేసింది కనుక మనమందరం కూడా అలాగా మన కుటుంబ వ్యవస్థలో అనేకులను మనం కనుగొనగలుగుతాం కనుక మనం సత్యంలో ఉంటూ సత్యంలో లేని వారిని సత్యంలోనికి ప్రతిష్ఠ చేయడం అంటే వారిని దానిలోకి నడిపించాలి. ఎందుకు అంటే ఆయన వాక్యం ఒక్కటే సత్యం. సత్యములో ఉన్నవారు లేకుంటే ఆయన మాటలను వినేవారు ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా కానీ దేవుని మందిరాన్ని వెతుక్కుంటూ దేవుని మందిరంలో ఉండాలి. ఇంట్లో నేను చాలా భక్తిపరునండి, నేను ఇంట్లోనే వింటూ మరి కొన్ని 4-5 ప్రసంగాలు ఆదివారం వినేస్తానండి, 4-5 ప్రసంగ సేవకులకి ఆ మినిస్ట్రీస్కి నేను సహకారంగా ఉంటానండి అని అంటే కుదరదు. ఒక మందిరానికి మనం చేర్చబడాలి. పరిస్థితి ప్రభావాలు వేరైనప్పుడు ఆ పరిస్థితులను బట్టి మనము కూడా ఆ రీతిగా చేయవచ్చు. కానీ ఇప్పుడు ఇంత స్వేచ్ఛను దేవుడిచ్చాడు, ఇన్ని మందిరాలను దేవుడిచ్చాడు. శ్రీనివాస్ గారు మొన్న వారి కుమార్తెను 31st నైట్ కుమార్తెను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వెళ్ళిపోవడం బాగానే జరిగింది, అమ్మాయి బయటికి రావడం బాగానే జరిగింది. ఇంటి నుండి ఆ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి రావడానికి ఇంచుమించు 2.5 గంటలు పట్టిందంట. అర్ధరాత్రి సమయంలో వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు 3:30 అయిందంట. ఎందుకన్నా అంత లేట్ అయింది అని అంటే ఈ వాచ్ నైట్ సర్వీసులు మేము వచ్చే దారంతా అనేక సంఘాలలో అనేక మంది చేర్చబడి వారందరూ తిరిగి రిటర్న్ వెళ్ళిపోతుంటే అంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందని తెలియజేసి. సో ఇవాళ అంత ఆసక్తిగా మనము దేవుని మందిరానికి నడిపించబడే వారిగా ఉండాలి. ఏదో బల్లారాధన కనుక ఆ రోజు ఒక్కరోజు వెళ్దాము, సమయాన్ని కేటాయించుకుందామని ఆ రోజు రావడము కాదు. ప్రతి ఆదివారం బహు శ్రేష్టమైనది. ప్రతి ఆదివారము దేవుని మందిరంలో గడపవలసిన అవసరత ఎంతో ఉన్నది. మన కుటుంబాలకు క్షేమాన్ని కలగాలి అనంటే, మన కుటుంబాలలో దేవుని ప్రేమ నెలకొల్పబడాలి అనంటే మనము ఆయన వాక్యం అనే ఈ సత్యమును వినేవారిగా ఉంటూ వారం అంతా దానిని అనుసరించి నడుస్తూ సత్యంలో లేని వారిని ఆ సత్యంలో ప్రతిష్ఠ చేసేవారిగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని ఇంతకీ కూడా ఇప్పటికీ కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ ప్రేమ నుండి మనము ఎడబాపే వారిగా మనం ఉండకుండా ఆ సత్యంలో నిలకడగా మన జీవితాలను మనము ముందుకు నిలుపుకుంటూ ముందుకు కొనసాగించే వారిగా మనం ఉందాం. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిశ్చయముగా సహాయము చేసి నడిపించుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచుగాక. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దాని తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఆ కార్యక్రమాలు కూడా జరిపించుకుందాం. దయచేసి అందరము తలలు వంచుదాం, మోకరించగలిగిన వారు మోకరిద్దాం. ఇవాళ యోహాను పత్రికలో నుంచి 3వ పత్రికలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం ఒకసారి నెమరు వేసుకుంటూ మన జీవితాలను మనం సత్యంలో కట్టుకునేటట్లుగా మనము ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కట్టుకోలేకపోతున్నట్లయితే దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. ఎందుకంటే మనం సత్యంలో లేనట్లయితే దేవుని ప్రేమ నుండి మనము దూరం అయిపోతాం కనుక దేవుని ప్రేమ నుండి మనము దూరం అయిపోయినట్లయితే మనల్ని కాపాడగలిగిన వారు ఎవరు ఉండరు. సో ఆయన కాపుదల మనకు ఉండాలి అంటే, ఆయన సంరక్షణ మనకు ఉండాలి అనంటే, ఆయన ప్రేమ మన జీవితాలలో ఉండాలి అనంటే మనము సత్యములో ఉండాలి కనుక ఆయన వాక్యమే సత్యం కనుక ఆ వాక్యము వినేటట్లుగా మనము నిరంతరము ప్రయాసపడుతూ విన్న వాక్యాన్ని మరి రక్షణ లేని వారికి అసత్యంలో ఉన్న వారికి తెలియజేస్తూ వారిని కూడా సత్యంలోనికి నడిపించే దేవుని దాసులుగా మనమందరము, దేవుని ప్రియ బిడ్డలుగా మనమందరము, దేవుని శిష్యులుగా మనమందరము గాయి వలె మనము కూడా ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని ఇతరులతో మనము పొందుకునే దిశగా మనమందరము ముందుకు కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిగిలిగా ప్రేమించిన మా యేసు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్తోత్రం దేవా. నేటి ఈ పరిశుద్ధ దినాన్ని సముఖంలోనికి మేమందరము చేరి ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు నీ సన్నిధిలో మేమందరం ఈ సమయాన్ని గడపగలుగుటకు మీరు మాకు కలుగు చేసిన భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. మరి యోహాను 3వ పత్రికలో నుంచి గాయి జీవితంలో నుంచి నేర్చుకున్న శ్రేష్టమైనటువంటి పాఠాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. నీవు సత్యంలో నిలుచున్నావని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని యోహాను
మరి తెలియజేయడం మేము చూస్తా ఉన్నాం దేవా. ఇది నీవు కూడా మా జీవితాల్లో నీ ప్రేమను వెల్లడిపరచాలి అంటే మేము నీ సత్యంలో ఉండాలి అని తెలియజేస్తున్నాం కనుక నీ వాక్యాన్ని మేము పఠించేవారిగా, నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా, నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకునే వారిగా ఉండగలుగుటకు మీ సహాయం మాకు అనుగ్రహించిన దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి ఈ నూతన సంవత్సరంలో మేము అడుగు పెట్టి ఉండగా అనేకమైన నూతన కార్యక్రమాలు మా సంఘంలో మేము చేయాలని ఆలోచన కలిగి ఉంటుండగా ప్రతి ఒక్క కార్యక్రమంలో నీ బలమైన హస్తము మాకు తోడుగా ఉంటున్నట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తామని దేవా. ప్రతి ఒక్క కుటుంబము చక్కనైనటువంటి రీతిలో మాకు సహకరించగలుగుటకు ప్రభా, మేమందరము నీ యొక్క రాజ్యంలో చేరబడినట్లు ప్రభా, ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లినట్లు మీ సహాయము నడిపింపడం మాకు దయచేయనైన దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఎవరు ఏ విధమైనటువంటి ప్రభా చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు ప్రభా మరి మాటలను విని ప్రభా ఎవరిపైన ఎటువంటి ద్వేషపూరితమైనటువంటి మనసును కలిగి ఉండకుండా ప్రభా మరి వారి గురించి ప్రార్థన అనే ఆ యొక్క ఆయుధమును పట్టుకొని ప్రభా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండగలుగుటకు, ప్రతి సమస్యను మేము జయించాలంటే ప్రార్థనే దానికి ఆయుధము కనుక ప్రభా అటు రీతిగా ప్రార్థనలో ఎక్కువగా మా సంఘము గడపగలుగుటకు ప్రభా మరి ప్రతి సమస్యను ప్రభా మరి జయించగలుగుటకు మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభా ఈ సంవత్సరంలో మీ అందరము చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమాల్లో ప్రభా నీ సన్నిధిని మాకు అందరికీ తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ రీతిగా మరి నీ బిడ్డలు ప్రభా మరి వారిని ప్రేమించి నీ మందిరానికి నడిపించి ఉన్నావు. వారి హృదయ వాంఛలు ఏవైతే ఉన్నాయో మాకైతే తెలియదు, కానీ సమస్తము ఎరిగిన సజీవుడమైన నీవు వారి జీవితాలలో నూతనమైన కార్యాలు జరిగించి వారిని బలపరిచి వారు సత్యములో నిలకడగా ఉండినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభా ఈ దినాన మరి జయశ్రీ సిస్టర్ గారి యొక్క కుమార్తె నాన్సీ జీవితంలో మరి యొక్క శ్రేష్టమైనటువంటి నూతన దయాకిరీటాన్ని మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. ఆదివారం నీ మందిరంలో ప్రభా వారు ప్రభా మరి యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచిన దేవా మీకే వందనాలు స్తోత్రం ప్రభా. వారు ప్రేమించి ఏర్పాటు చేసిన ప్రేమ విందులో కూడా మీరు తోడుగుండండి. ప్రతి ఒక్కరు సమృద్ధిగా తిని వారి గృహాలకు వెళ్ళినట్లు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను దేవా. ఈ రీతిగా ప్రభా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తుంటూ ఈ నీ బిడ్డలు ప్రభా మరి వారి గృహాలకు వెళ్ళు పర్యంతము నీ కృపచాట్న భద్రపరచుకోమని ప్రార్థన చేస్తూ ఈ సాయంకాలంలో మరి భోజన కార్యక్రమంలో జరిగే ఆ యొక్క కూడికలో కూడా అనేకులుగా మేము పాల్పొందులు పొంది వారి కుటుంబంలో ప్రభా మరి వారి ఉద్దేశాలు సఫలపరచబడినట్లు మేమందరము ప్రభా ఒక సంఘముగా ఒక కుటుంబముగా అక్కడ కూడా మేమందరము చేరి నీ నామాన్ని గర్పరిచే వారిగా మేమందరం ఉండగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరం యవనస్తుల కూడికను కూడా ప్రభా మేము ప్రారంభిస్తూ ఉండగా ప్రభా మరి యవన బిడ్డలు కూడా నువ్వు ప్రభా మరి బలమైన రీతిలో నువ్వు వారిని కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. నీ రక్షణ వస్త్రాన్ని వారికి ధరింపజేస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. కనుక ప్రభా మరి మా సంఘానికి ఇచ్చిన ప్రతి విధమైనటువంటి ఆధిక్యతను బట్టి కూడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ దేవా ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా వచ్చిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావములు కేవలం నీకు మాత్రమే చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము చేరిన సకల పరిశుద్ధులకు చంటి బిడ్డల చురుదుల వరకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము నీ సత్యవర్ధనము ఈ మహిమీలా కుమ్మరించుము దేవా నమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును
కాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.